చిన్ననాటి నుంచి సినిమా రంగం అంటే ఎంతో ఇష్టం ఆ యువకుడికి. సినిమాలు చూస్తూ తాను ఇలాంటి చిత్రాలు తీయాలని కలలు కనేవాడు. కుమారుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రోత్సహించారు. దీంతో లఘు చిత్రాలు తీసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా యువ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఏంటి అతగాడి ప్రస్థానం, ఈ కథనంలో చూద్దాం. సినిమా అవకాశాల కోసం ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ అదృష్టం ఏ కొద్ది మందికో వస్తుంది. అలానే అవకాశాల కోసం ఎదురు చూసి విసిగి వేసారిపోయిన ఈ యువకుడు తానే అవకాశాలు కల్పించాలనుకున్నాడు. తల్లి ప్రోత్సాహంతో ధైర్యంగా ముందడుగేసి లఘు చిత్రాలు తీస్తూ అవార్డులు అందుకున్నాడు. యువ లఘు చిత్ర డైరెక్టర్ కృష్ణతేజ స్వస్థలం విజయవాడ. తల్లిదండ్రులు ఆంజనేయులు, కనకదుర్గ అనారోగ్య సమస్యలతో 2010లో తండ్రి మరణించడంతో తల్లికి వచ్చే పింఛన్తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కృష్ణతేజ చదువుతూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తుండేవాడు. ఆ పరిస్థితుల్లోనూ షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే ఆసక్తిని వదులుకోలేదు కృష్ణతేజ. ఎంకామ్ అయిపోయింది SRR కాలేజ్లో. లేటెస్ట్గా నాగార్జున యూనివర్సిటీలో MPA థియేటర్ ఆర్ట్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్ మేకర్ని. 5 years నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. మొన్న మనోరంజన్ అనే షార్ట్ ఫిల్మ్కి 100 awards వచ్చాయి. సచ్మే జైతికి ఒక 20 awards వచ్చాయి. రీసెంట్గా మేము సచ్మే జైతే అనే చిల్డ్రన్స్ షార్ట్ ఫిల్మ్ CMS ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ అయింది మొన్నే. కరాచీలో కూడా స్క్రీన్ అయిన ఏకైక తెలుగు షార్ట్ ఫిల్మ్ మావి. సో ప్రజెంట్ మేము డాక్యుమెంటరీ 1 hourది చేస్తున్న రేడియో అనౌన్సర్ల మీద. అది ఇంకొక 5% షూటింగ్ పెండింగ్ ఉంది. ఫ్యూచర్లో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. చిన్నతనంలో నాన్నతో కలిసి సినిమాలు చూస్తుండేవాడినని చెబుతున్న కృష్ణతేజ ఇంటిలో వివిధ రకాలుగా యాక్టింగ్ చేస్తూ తల్లిదండ్రులను మెప్పించేవాడట. అప్పటి నుంచి ఆ ఇష్టం తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి తానే డైరెక్టర్ గా మారి ఎంతో మంది కొత్త యాక్టర్లకు అవకాశం కల్పించాడు యువ డైరెక్టర్ కృష్ణతేజ. షార్ట్ ఫిల్మ్స్ అసలు ఇంట్రెస్ట్ మొదలైంది మాకు చిన్నప్పుడు. మేము సినిమాలు చూస్తుండేవాళ్ళం ఫ్రీక్వెంట్గా. నేను నాన్న బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్ చూసేవాళ్ళం. అప్పుడు అనుకునేవాళ్ళం మనం ఎందుకు ఫిలిమ్స్ చేయకూడదు. నాన్న ఎలాంటి ఆలోచనలు ఉండేవంటే, నాన్నకి నువ్వు హీరో అయిపో, నేను డైరెక్టర్ అయిపోతాను, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ మనం టీమప్ చేసి మనమే సినిమా చేద్దాం అని చెప్పి అంటూ ఉండేవాడు నాన్న చిన్నప్పుడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు నాన్నగారు మన మధ్య లేరు. ఆయన ఎప్పుడు కోరిక అంతా మనం సినిమా చేయాలి అది. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ మొదలైంది. ఇంకా ఫీల్డ్లోకి నేను ఎంటర్ అయినప్పుడు మా గురువు గారు వాసన్న లేకపోతే చౌదరన్న మా టీం అందరూ సపోర్ట్ చేశారు. ఎప్పుడు మాకు జట్టి అనే ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ప్రజెంట్ ఇంకొక సినిమాకి సంబంధించి కూడా వర్క్ జరుగుతుంది. అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను హైదరాబాద్లో. సోల్జర్, హ్యాపీ న్యూ ఇయర్ 2020, జార్జ్ రెడ్డి, T24, మనోరంజన్, సత్యమేవ జయితే వంటి లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు కృష్ణతేజ. తెలంగాణ RTC కోసం తీసిన T24 షార్ట్ ఫిలిం కి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మనోరంజన్, సత్యమేవ జయితే షార్ట్ ఫిలిమ్స్ కి బెస్ట్ యాక్టర్, సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ ప్లే, రైటర్ విభాగాల్లో 2 నేషనల్, 2 ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నాడు. ఎప్పుడు దక్కింది అంటే షార్ట్ ఫిల్మ్స్ చాలా చిన్నవి, బట్ మేము కరాచీలో స్క్రీన్ చేసాం. అరౌండ్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ వస్తాయి అక్కడ పార్టిసిపెంట్కి. అక్కడ తెలుగు నుంచి వెళ్ళిన రేరెస్ట్ రేర్ షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఏళ్లలో అవి మావే. తర్వాత డాక్యుమెంటరీ కూడా మొన్న స్క్రీన్ జరిగింది. 15 minutes అయితే అయ్యింది. 1 hourది మాత్రం ఇంకా కన్స్ట్రక్టివ్గా షూటింగ్ అయితే పెండింగ్ ఉంది. కొద్దిగా ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఫ్యూచర్లో సినిమా చేయాలనేది మా అందరి ఏమండి. అంటే విజయవాడలోనే మొత్తం సినిమా చేసి ఎంటైర్ A to Z ఇంక్లూడింగ్ ఎడిటింగ్, డబ్బింగ్, RRతో సైతం అంతా మన విజయవాడ టీం ఉండి ఇక్కడే చేయాలని ఒక కోరికైతే బలంగా ఉంది సార్. కుమారుడు తీసిన లఘు చిత్రాలు చూస్తే తనకెంతో ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు కృష్ణతేజ తల్లి కనకదుర్గ.
చదువుకున్నాడండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అతనికి. తర్వాత అదర్ ఎడ్యుకేషన్ ఏది ఇంట్రెస్ట్ని బట్టి అది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పినని వాళ్ళ ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటే బాగుంటుందని తల్లి ఆలోచన ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్లో రాణించడం నాకు ఇష్టమే. ఎవరైనా అవకాశం ఇస్తే ముందుకెళ్ళాలని కోరిక. పిల్లడు మామూలుగా అదేంటి ఉన్నత స్థాయిలో ఉండాలని, మామూలుగా సినిమాలో డైరెక్ట్ అవుతాడు అని చెప్పి అనుకోలేదు. టాలెంట్ ని గుర్తించి తన షార్ట్ ఫిలిమ్స్ లో కృష్ణతేజ అవకాశమిచ్చారని చెబుతున్నారు ఈ యువ నటులు. నటనలో లోపముంటే ఓపికగా అర్థమయ్యేలా వివరిస్తారని అంటున్నారు. అతడి దర్శకత్వంలో నటించినందుకు తమకు అవార్డులు వరించాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను అన్నతో పాటు సత్యమేవ జయతే అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. దాంట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అన్న కూడా డైరెక్షన్ బాగా చెప్తాడు, ఏమి అంటే కోపడకుండా అలా యాక్షన్ కూడా బాగా చెప్తాడు. ఎమోషన్స్ అన్నతో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఒక సీన్ చేసామంటే దాన్ని రియల్గా చేసినట్టు అలా చెప్తారు అన్న. నేను సత్యమేవ జయతలో చేశాను, నాకు బెస్ట్ చైల్డ్ యాక్టర్ అనే అవార్డు వచ్చింది. డైరెక్షన్ టీంలో మనకి మెయిన్ ఏం కావాలి, డైలాగ్ డెలివరీ కానీ సెట్స్లో కానీ ఎలా ఉండాలి ఏందనేది అన్న దగ్గరే చాలా నేర్చుకున్నాను. అలానే నేను చేసిన సత్యమేవ జయతే అనే షార్ట్ ఫిల్మ్, అన్న డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ 20 అవార్డ్స్ వరకు వచ్చినాయి. భవిష్యత్తులో విజయవాడలోనే ఓ చిత్రం మొత్తం షూటింగ్ చేసి తెరకెక్కించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు ఈ యువ లఘు చిత్ర దర్శకుడు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పలువురు ప్రశంసలు పొందాడు విజయవాడకు చెందిన కృష్ణతేజ. చేసిన షార్ట్ ఫిలిమ్స్ గాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా కైవసం చేసుకున్నాడు. భవిష్యత్తులో సినీ రంగంలో రాణించాలనే తన లక్ష్యమని చెబుతున్నాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చెప్పేసి, ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం సినిమా రంగంలో ఉత్తమంగా రాణిస్తానని చెప్పేసి స్పష్టం చేస్తున్నాడు. కేవలం స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.